వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక ఆధారమైనటువంటి గోదావరి నదీ జలాలను తెలంగాణ ప్రాంతానికి అందించి సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గతంలో ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవాళ దాని ముందర మనం నిలబడ్డం. ఎల్లంపల్లి రిజర్వాయర్ ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి గేట్లు పెట్టలే, ఇందులో నీళ్లు ఆపలే. అదేవిధంగా రాయపట్నం బ్రిడ్జికి సంబంధించినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా పూర్తి చేయలే. యుద్ధ ప్రాతిపాదికన ఎల్లంపల్లి గేట్లు పెట్టాలంటే రాయపట్నం బ్రిడ్జి పూర్తి చేయాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బ్రిడ్జి మునిగిపోద్దని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ బ్రిడ్జి పూర్తి చేయడంతో పాటు అదేవిధంగా ఎల్లంపల్లి గేట్లు పెట్టడం వల్ల ఈ ప్రాజెక్టు ఆ రోజు మరి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రిజర్వాయర్గా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా కాళేశ్వరంలో భాగంగా చేసి దీన్నంతా కూడా రీడిజైనింగ్ చేసి గోదావరిలో వచ్చేటువంటి నీళ్లన్నింటినీ కూడా మనం వాడుకోవాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? లక్ష్మణ్ కుమార్ గారు మొన్న మాట్లాడిన విషయం ఏమిటంటే, ఆనాడు మేము కట్టినటువంటి ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారానే ఇలా నీళ్లు పారిస్తున్నాము, మిడ్మానేరుకు నీళ్లు పోతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇంతకంటే ఈ హాస్యాస్పదమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. ఆయనకు తెలియాల్సిన అవసరం ఏముందంటే, ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకముందు దీని వినియోగమే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడైతే ప్రారంభం చేసి కాళేశ్వరం దగ్గర నుంచి అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, అదేవిధంగా ఎల్లంపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చి ఈ ఎల్లంపల్లిలో ఉన్నటువంటి ఇటు గోదావరి నుంచి వచ్చే నీళ్లు కావచ్చు, లేదంటే ఇక్కడ నీళ్ళు లేనప్పుడు మరి మేడిగడ్డ నుంచి ఇక్కడికి లిఫ్ట్ చేసి మన నంది మేడారం రిజర్వాయర్ ద్వారా ఆ రిజర్వాయర్ను అభివృద్ధి చేసి ఒక టీఎంసీగా దాన్ని డెవలప్ చేసి ఆన్ నుంచి వెళ్ళి మరి మనము మిడ్మానేరుకు నీళ్లు తీసుకుపోయినటువంటి సంగతి వాళ్లకు అర్థమైతలేదు. ఎందుకనంటే అసలు ఎవరొచ్చిన తర్వాత ఈ నిర్మాణాలను పూర్తయినాయి. ఇగో ఇక్కడి నుంచి మరి ఆ మేడిగడ్డ వరకు చూస్తే 94,000 కోట్లలో ఖర్చు చేసిందంతా కూడా ఒక 10% మాత్రమే. ఈ 3 బ్యారేజీలు కావచ్చు, లేదంటే ఇక్కడ నిర్మాణాలు చేపట్టినవి కావచ్చు. మిగిలినదంతా కూడా 94,000 కోట్లలో 10% మాత్రమే. ఇక్కడి నుంచి మొత్తం కొండపోచమ్మ సాగర్ వరకు మరి దాదాపుగా 94,000 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసినటువంటి అనేక రిజర్వాయర్లు కావచ్చు, పంప్ హౌజులు కావచ్చు, గ్రావిటీ కెనాల్స్ కావచ్చు, అదేవిధంగా మరి ఇవన్నీ వీటన్నిటి సమాహారంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం జరిగింది. లక్ష్మణ్ కుమార్ గారిని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఈ నిర్మాణాలే గనక పూర్తి కాకపోతే మరి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎట్లా పోతాయో చెప్పాలి. ఆకాశం నుంచి పోతాయా, లేకపోతే ఏమన్నా మాయమంత్రం చేస్తారా? ఎట్లా పోతాయి నీళ్లు ఇది పూర్తి చేయకపోతే? ఈ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు మీరు. అంటే ఇలా నీళ్లు వచ్చినాయి, బతికిపోయిన రైతులు. నీళ్లు రాకముందే అన్నారం బ్యారేజ్ దగ్గర మన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తాలని రాష్ట్రం అంతా రైతులందరూ కూడా డిమాండ్ చేస్తే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేకుండా భగవంతుడి కర నుంచి నీళ్లు మరి వర్షాలు వచ్చి నీళ్లు వస్తే ఇవాళ నీళ్లను కూడా రాజకీయం చేసి మళ్లీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసేటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారిని ఇంకా బదనాం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది తప్పు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేటువంటిది కేవలం ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమే. దీని నుంచి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఎక్కడికి పోవనే సంగతి కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా ఈ తప్పుడు మాటలు, ఈ తప్పుడు కూతలు ఏది కాళేశ్వరం పైన కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కావచ్చు మానుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది మీకు విజ్ఞత కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విషయాలన్నీ ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచడం కోసమే ఈరోజు ఈ సందర్శన పెట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి నందిమేడారం నుంచి మళ్ళీ మనం గాయత్రి పంప్ హౌస్ దగ్గరికి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం మేము పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.